రెడీ. ఇప్పుడు జానీ మాస్టర్ గారు విషయంలో మనం రోజుకి చూస్తూనే ఉన్నాం. జానీ మాస్టర్ గారి విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఇండస్ట్రీ తప్పుదారి పడుతుంది, ఇండస్ట్రీ మరి ఎక్కడికో తేడా వస్తుంది అని నేను చెప్తున్నా. ఎందుకంటే చట్టం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఒక 5 సంవత్సరాలు ఒక రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఈ కేసు పెట్టడానికి, ఆ కేసులో మొత్తం టోటల్ పూర్వపరాలు అన్నీ కూడా చూసి మనం ఏ విధంగా చేయాలని పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ కోర్టు ఛాంబర్ వారు మాత్రం దాంట్లో ఉన్న ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. అలాగే ఒక కమిటీ మాత్రం ఇమ్మీడియట్ ఒక్క కార్డు సస్పెండ్ చేయడం తప్పు. ఇవన్నీ కూడా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అవకతవకలు ఉన్నాయి. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళు ఉన్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటి మొత్తం టోటల్గా ఒక పెద్ద వ్యక్తులు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు, ఇది నడిపిస్తున్నారు. అది ఎందుకు నడిపిస్తున్నారు ఏంటి అని త్వరలోనే మీకు ముందు బయటపెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు బెయిల్ వేసుకొని ఇన్విటేషన్ వచ్చింది. రాష్ట్రపతి అవార్డు 8వ తారీఖు రేపే అవార్డు వచ్చి ఇన్విటేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత బెయిల్ కూడా గ్రాంటెడ్ అయింది. అయిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో సంబంధించిన వ్యక్తులు కొంతమంది మెయిల్ పెట్టి సో కమిటీ నేషనల్ కమిటీకి ఏదైతే ఉందో మీరు ఆల్రెడీ ఇలా కేసు ఉంటుండగా ఎఫ్ఐఆర్ ఉంటుండగా ఎలాగ ఇస్తారు అది ఇది అని చెప్పేసి కమిటీ ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టారో యాజ్ రైట్ వన్ టైమ్ ఈజ్ కంప్లైంట్ ఆల్రెడీ ఎప్పుడైతే వచ్చిందో కంప్లైంట్ వస్తే ఓల్డ్లో పెడతారు. అవార్డుని ఓల్డ్లో పెట్టి 4వ తారీఖు నాడు ఇమీడియట్లీ అందరికీ కూడా లెటర్ రాయడం కూడా జరిగింది, అయిపోయింది. ఇవాళ 6వ తారీఖు నాడు వాళ్ళకి పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపించారు, కానీ వాళ్ళు పిటిషన్ వేసి బెయిల్ రద్దు చేయండి. అంతకన్నా ముందే వాళ్ళు జానీ మాస్టర్ గారు, వాళ్ళ అడ్వకేట్ జానీ మాస్టర్ గారు ఇమ్మీడియట్లీ మేము బెయిల్ రద్దు చేసుకుంటున్నాం, మాకు అవార్డు ఓల్డ్లో ఉంది కాబట్టి మేము ఈ బెయిల్ మీద విడుదల అవ్వట్లేదు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మేము తీసుకుంటామని చెప్పి మెమో ఇస్ ఫైల్డ్. అంటే ఇక్కడ కూడా నేనేం చెప్తున్నా అంటే అత్యుత్సాహంగా అప్పటికప్పుడు 4వ తారీఖు నైట్ వచ్చిన లెటర్ని ఆదివారం నాడు కూర్చోబెట్టి బెయిల్ రద్దు పిటిషన్ వేశారు అంటే దీంట్లో మొత్తం టోటల్గా ఎక్కడో ఏదో కుట్రకోణం జరుగుతుంది. ఈ కుట్రకోణంలో మొత్తం టోటల్గా అవార్డు రాకూడదు. అంటే ఒక్కటే చెప్తున్నా డాన్సర్స్ యూనియన్కి అందరికీ నా రిక్వెస్ట్, అందరికీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయన జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది. ఈ అవార్డు అనేది ఒక మన తెలుగు మీ యూనియన్కే గర్వకారణం. నేషనల్ అవార్డు అనేది సాధారణంగా ఎవరికి రాదు, అలాంటిది మన తెలుగు యూనియన్కే మనకు వచ్చిన అవార్డుని. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా జానీ మాస్టర్ గారి తరఫున మాట్లాడండి. తప్పు ఉంటే తప్పు, వాళ్ళ కేసు కోసం నేను మాట్లాడట్లేదు. కేసు ఉందనుకోండి, కేసు ఈజ్ అ ఫైల్ ఇస్ కోర్ట్ ఈజ్ డిసైడ్ కోర్టు. కానీ ఆయన లైఫ్ నాశనం అయిపోతుంది. ఆయన అవార్డుని ఈ విధంగా క్యాన్సల్ చేయించడం అనేది ఎవరు చేశారు ఏంటి మీ అందరికీ తెలుసు. దాంట్లో ఎవరున్నారు ఆ పెద్దలని తెలుసు మీకు. ఆ తెలిసిన వ్యక్తిని ఇమీడియట్లీ మీరు వాళ్ళ మీద నిలదీయండి. త్వరలోనే వస్తుంది, త్వరలోనే నిలదీస్తాం. సాక్ష్యాధారాలతో కడిగిన ముచ్చుల్లో బయటకు వస్తాడు.